మేకల లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, విమర్శ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి, దేవుడి సేవ చెయ్యాలన్న ఆలోచన కూడా చచ్చిపోతా ఉంది చాలా మందికి. నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావు తెలుసా? దేవుడికి. దేవుని పని చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అంటే ఎవరికి హెల్ప్ చేస్తున్నావు తెలుసా? నువ్వు దేవుడికి. నువ్వు దేవుడికి ఇస్తున్నావు, మనిషికి కాదు. నీళ్ళైనా, ఆహారమైనా, అతన్ని చేర్చుకున్న వస్త్రమైనా, ఏదైనా నువ్వు ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? కమాన్, కొన్ని మాటలు ఈరోజు మీతో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. రాజుల మొదటి గ్రంథం. నీతిమంతులైన దేవుని పని వారికి మీరు హెల్ప్ చేస్తే మీకు ఖచ్చితంగా పరలోకం దొరుకుతుంది. నేను వీక్షకులు కూడా చెప్తున్నాను, నీతిమంతులను మీరు పరామర్శించాలా, నీతిమంతుల మీద ఒక్క మాట మాట్లాడడానికి కూడా నీకు హక్కు లేదు. దేవుని కోసం బ్రతికే వాళ్ళ మీద ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే నీకు భయం వేయాలా? రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మనం చూస్తే, ఈ 17వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు గమనిద్దాం. ఏలియా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను కురవదని చెప్పిన తర్వాత ఏలియా వెళ్ళి ఏరుంటుంది అక్కడ, లేదా కెరీతు అనే ఆ వాగు దగ్గరికి వెళ్ళి కాకులు అతనికి ఆహారం తీసుకొస్తూ ఉంటే ఉదయం సాయంత్రము ఆ ఏటిలో నీరు ఉండేదాకా అక్కడే పోషించబడతాడు. ఆఫ్టర్ దేవుడు ఒక విధవరాలు నిన్ను పోషిస్తుంది, సారేపాతు అనే విధవరాలు, ఆమె దగ్గరికి వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు ఆ దైవదాసుడు దేవుడి కోసం పనిచేసి ఆ ఏలియా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తక్షణమే ఎవరు ఆమె అనే అడ్రస్ కూడా అడగకుండా దేవుడిని బయలుదేరినప్పుడు దేవుడు ఆమెను హృదయ ప్రేరేపణ చేసి గవినికి వెలుపుటకు ఊరి బయటకు ఆమెను తీసుకొస్తాడు. ఆమె 2 కట్లు అక్కడ కట్లు ఏరుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆమె దగ్గర ఉన్న పిండి కొంచెమే, నూనె కొంచెమే. ఆ రోజు తినేసి నెక్స్ట్ డే వాళ్ళు చనిపోబోతానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే దేశం అంతా కరువు ఉన్నది, పరిస్థితి బాగలేదు. అందుకే ఆ సమయంలో ఏలియా వచ్చి, అమ్మా ఏమని కోరాడు చూడండి ప్లీజ్. 10వ వచనం, 17:10. అందుకు అతడు లేచి సారేపాతుకు పోయి పట్టణపు గవిని ఎద్దుకు రాగా ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకున్నట్టు చూచి ఆమెను పిలిచి త్రాగుటకైనా పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకున్నాడు. చూసారా, నీళ్ళ గురించి మాట్లాడేది మీరు ఇంత బైబిల్ విన్నారా? 10వ అధ్యాయంలో మీరు చూశారు కదా మత్తయి సువార్తలో, అమ్మా నీళ్లు తీసుకురమ్మా. ఒక ప్రవక్త, దైవదాసుడు ఒక సామాన్యమైన విధవరాలను అడుగుతున్నాడు, అమ్మా నీళ్ళు కావాలమ్మా, దాహం వేస్తున్నాయి, నీళ్ళు లేవు, ఆ వాళ్ళు నీళ్ళు అయిపోయి కనుక వచ్చాడు, ఇప్పుడు దాహం వేస్తుంది ఆయనకు. నోరు తెరిచి అడుగుతున్నాడండి ఒక దైవదాసుడు, అమ్మా నీరు కావాలమ్మా అని అడిగినప్పుడు ఆమె నీరు తీసుకురావడానికి వెళ్తుంది చూడండి. 11. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కని చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమెను దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నది, కానీ అప్పము ఒకటైనా లేదు, అంటే రొట్టె ఒకటి కూడా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డలకు సిద్ధం చేసుకొని తినేసి చనిపోవాలనే పుల్లలు ఏరుకోవడానికి వచ్చానమ్మా. అయ్యా పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా అని చెప్తే అప్పుడు ఏమన్నా తెలుసా? అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నువ్వు భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. ఇది చేసుకోండి, ఇది సంగతి నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక సారేపాత విధవరాలాగా సంఘం ఉండాలి, సేవకుడు ఒక ఏలియాలాగా ఆజ్ఞాపిస్తే వినేటట్టుగా ఉండాలి. మీకు ఒక విషయం చెప్తానండి, ఏ సంఘం అయితే సేవకుడిని అనుమానిస్తుందో, అవిశ్వాసం పూనుతుందో అతను విశ్వాసం కాదండి. మళ్ళా చెప్తున్నాను, పట్టుకోవాలి. ఏ సంఘస్థుడైతే బిలీవర్ అయితే ఆ సంఘకాపురం మీద విశ్వాసం ఉంచడం లేదో, అంత సంఘకాపురం మీద నమ్మకం లేదో, ఇంకా అతను వచ్చి లాభం లేదు. నువ్వు తీసుకుంటుంది బంగారే అని తెలిస్తేనే తీసుకో,
కన్ఫర్మ్ చేసుకో, బగారా కాదా అంటే నువ్వు నమ్మకం లేకుండా తీసుకుంటే ఏం లాభం? నీవు ఏ సేవకుడినైతే దేవుడి సేవకుడుగా ఉన్నాడు అతని నమ్మకపోతే నువ్వు దేవుడిని నమ్మడం లేదు. ఫస్ట్ నువ్వు మస్ట్ బిలీవ్ యువర్ పాస్టర్. మీ సేవకుడు ఫస్ట్ నమ్మాలి. ఎంత నమ్మాలంటే పరిపూర్ణంగా దేవుడిని నమ్మినంత నమ్మాలి. నువ్వు ఆయన అవమానిస్తుంటే ఎవరిని అవమానిస్తున్నట్లు, ఎవరిని అనుమానిస్తున్నట్లు? ఇంకా నువ్వు వచ్చే లాభం లేదు. అలాంటి చర్చికి వెళ్ళి కూడా లాభం లేదు. ఎవరైనా సరేనండి, మీరు అక్కడికి వెళ్తే లాభం లేదు. ఇంకా నువ్వు పర్ఫెక్ట్ బిలీవర్ కాదు. నువ్వెవరు కాదు? పర్ఫెక్ట్గా బిలీవర్ కాదు. నువ్వు జస్ట్ వచ్చిపోతున్న ఒక మేఘలు. నమ్మాలి, బిలీవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త వినండి. ఆయన ఎవరో ఈమె ఎవరో వస్తేనే అమ్మ రొట్టెమ్మ డైలీమ్మ అనగానే ముందు నేను చెప్పింది చేయను అనగానే వెంటనే ఆయన ఏం చేసింది? వెంటనే ఏం చేసిందండి? అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట తీసుకుని నా ఇద్దరు తీసుకుని రమ్మని, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకును. తర్వాత ఫస్ట్ సేవకుడికి, ఫస్ట్ దేవుని పని చేసే వారికి ఇచ్చడం నేర్చుకోండి. ఎవరికి? అలా ఉన్నాం మనము. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తే మనకు అవిశ్వాసం వస్తుంది. నీవు ఎప్పుడైతే మొదట సేవకుడిని గౌరవించడం లేదు అంటే, ఫస్ట్ సేవకుడిని సేవకురాలని కుటుంబాన్ని గౌరవించడం లేదు అంటే నువ్వు దేవుడిని గౌరవిస్తా లేవు అని ఆటోమేటిక్ అర్థమైపోతుంది. నువ్వు వచ్చి లాభం లేదు, పోయి లాభం లేదు. ఎందుకంటే నీ సేవకుడి మీద నీకు అంత నమ్మకం ఉంటేనే అతని మాటలు నేను పరలోకానికి తీసుకెళ్తాయి. నీకు అతని మాట నమ్మకం లేకపోతే పరలోకానికి ఎలా వెళ్తావు? నువ్వు జస్ట్ వచ్చిపోయి బిలీవర్గా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళ తప్పిదాలు ఉండవచ్చు, వారు తప్పులు చేయవచ్చు, ప్రార్థన చేయండి. లేదు ఇంకా పూర్తిగా వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నారంటే వాళ్ళు వదిలేయండి. మంచి చూసుకోండి. బిలీవ్ చేసే సేవకుని దగ్గరికి వెళ్ళండి. మీరు సేవకుని ఎంత నమ్ముతున్నారో దేవుడు అంతే నమ్మాలా. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాను వాక్యం సెలవిస్తుంది. సేవకుడు న్యాయాధిపతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నియమించిన నియమం ఇది. నువ్వు ఆయన నమ్మకపోతే తన జీవితాన్ని మొత్తం వ్యాపారం చేయడు. లోకానుసారంగా ఉండే వాళ్ళ గురించి మాట్లాడతలేనండి. నిజంగా దేవుని కోసం త్యాగం చేసుకున్న సేవ గురించి మాట్లాడుతున్నాను నేను. బిజినెస్ చేసుకుంటున్న వారి గురించి మాట్లాడటం లేదు నేను. ఒకవేళ ఆ సేవకుడు అనేవాడు నీకు నచ్చలేదనుకో, వెంటనే వదిలేయండి. అది నేనైనా కావచ్చు, వీక్షకులు వీక్షిస్తున్న వాళ్ళ సేవకులైనా కావచ్చు. అతను నీకు నచ్చలేదు, వదిలే. నీకు నచ్చే దగ్గరికి వెళ్ళండి. నువ్వు సేవకుడు పరిపూర్ణంగా విశ్వసిస్తేనే నీలో కూడా విశ్వాసం వస్తుంది. లేకపోతే నీలో రాదు విశ్వాసం. నీకు అనాఘోర విశ్వాసమే ఉంటుంది. నువ్వు అన్బిలీవర్ అవుతావు. ప్లీజ్ మీ విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి చెప్తున్నాను ఈ విషయాలు. అమ్మా ముందు అప్పం తీసుకురమ్మా, నేను చెప్పింది చేయమ్మా, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పం చేసుకోమన్న తర్వాత అవి వెంటనే వెళ్ళండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు పర్యంతరము ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఏం కాలేదు? ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదో. దేవునికి మహిమ కలుగును గాక. ముందు సేవకుడు మాట వినాలి. సేవకుడి మాట అది దేవుని మాట అయితే ఖచ్చితంగా నమ్మాలి నువ్వు. ఫస్ట్ మీతో చెప్పేది నేను అదే. సేవకుడి మీద మీకు అన్బిలీవ్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తున్నాను, డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా వీక్షకులు కావచ్చు, మీ సేవకుల మీద మీకు నచ్చని స్వభావం ఏదైనా వాళ్ళలో కనిపిస్తే ఫస్ట్ వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వారు మారలేదు, అతన్ని నమ్మేదాకా నువ్వు దేవుడు నమ్మలేవు. నీకు వాక్యం చెప్పే వాడిని నమ్మేదాకా నువ్వు దేవుడిని నమ్మలేవు. ఇది 100% చెప్తున్నా నేను. అసలు నువ్వు అన్బిలీవర్, జస్ట్ బిలీవర్గా కనబడుతున్నవాడు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏలియా అనే సేవకుని ఒక
సారేపాతు విధవరాలు ఏ రకంగా పోషించింది, పోషించడం వల్ల ఆమెకు తిరిగి ఏమైంది? ప్రతి వెతుకుతున్నాడు. ఎవరు వెతుకుతున్నారు? అహాబు వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు? మరలా తిరిగి ఆయన పలకాల, ఏలియానే పలకాల. ఎవరు పలకాల? దేవా వర్షం కురిపించని ఆయన ప్రార్థన చేస్తే మళ్ళా వస్తుంది. ఇంకెవడు పలికినా వర్షం రాదు. అందుకే ఏలియా ఎక్కడున్నాడు? అతని నోట ప్రార్థన చేయడం పట్టుకోండి అని దేశాలు తిప్పిస్తున్నాడు. అందులో ఓబద్య 7వ వచనం, 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 7వ వచనం. ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్య అతనిని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాడి దగ్గరకు పోయి, ఏలియా అంటున్నాడు అహాబు దగ్గరికి వెళ్ళు. ఓబద్యతో అంటున్నాడు, ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజెప్పుమనెను. అందుకు ఓబద్య, నేను చావవలనని నీ దాసుడైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగించనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకున్న వల్లని. ఎవరు? అహాబు. నా ఏలిన వాడు దూతలను పంపని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేదనియు, అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుచు వచ్చింది. నీవు నా ఏలిన వాని చేతికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పబడి నాకు ఆజ్ఞాపించుచున్నావే. అయితే నేను నీ ఎద్దరుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను తీసుకొని పోవును, లేదా కొంచిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి అనబడని పక్షమందు అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞయవద్దు. నీ దాసుడైన నేను, బాగా వినాలి ఇప్పుడు, బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడును. ఈ ఓబద్య అహాబు దగ్గర ఉన్నను, అహాబు సైన్యాధిపతిలో ఒకడై ఉన్నను, అహాబు యొక్క అన్ని విషయాలు చూసుకున్నవాడైనను, బాల్యము నుండి చూడండి, యెజెబెలు మంచిది కాదు, అహాబు మంచివాడు కాదు, ఆ రాజ్యములో అందరూ అబద్ధ ప్రవక్తలు అయినా అలాంటి స్థలంలో కూడా దేవుని కోసం బ్రతికేవాడు ఉన్నాడు. వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఉండొచ్చు, నీ లోపల భక్తి ఉంటే నువ్వు, నీ చుట్టూ భక్తిహీనులున్నా నువ్వు వజ్రములా మెరవచ్చు. అది నీ లోపల ఉన్న భక్తిని బట్టి వస్తుంది. అందుకే ఆ ఓబద్య అన్నాడు, ఏమన్నాడు తెలుసా? 4వ వచనం. ఆ ఓబద్యని ఏలియాతో చెప్తున్నాడు. 4వ వచనం, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, అంటే యెహోవా నువ్వు దొరకడం లేదు కాబట్టి నిజ ప్రవక్తలైన యెహోవా ప్రవక్తలందరినీ ఎవరు చంపేస్తారో తెలుసా? యెజెబెలు. వినాలి, ఎవరు చంపేస్తారో తెలుసా? యెజెబెలు. 70 మందిగా 100 మందిగా నేనేం చేస్తున్నాను? అన్నపానాలు ఇచ్చి వారిని పోషించాను, నేను పోషిస్తున్నాను. అంటే ఓబద్య ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ దగ్గరే ఉంటూ, అహాబు యెజెబెలు దగ్గరే ఉంటూ నిజ ప్రవక్తలను గుహల్లో దాచిపెట్టాడు, కొండల్లో దాచిపెట్టాడు. ఆమెకు దొరకకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్లకు టయానికి ఆహారం పంపిస్తున్నాడు. నువ్వు భక్తిపరుడుగా ఓబద్యలాగా దేవుని పని చేసే వారికి సహాయం చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఓబద్య ఈ దేవుని సహాయం చేసే, దేవుని కోసం బ్రతికే సేవకులకు సహాయం పంపుతున్నాడు. ఒకవైపున కరువు ఉంది, ఆ సమయంలో కూడా తనతో ఉన్న వాటితో సహాయం చేస్తున్నాడు వాళ్ళకి. ఎలాగైనా దేవుని ప్రవక్తలు బ్రతకాలి, దేవుని సేవకులు బ్రతకాలి. నా ఆశ చూడండి ఓబద్యలో. కమాన్, రాజుల 2వ గ్రంథం. అందుకే అతను నీతిమంతుడు. అందుకే ఏలియా అతనికి కనబడ్డాడు. అందుకే ఏలియాతో అంటున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏలియా అంటున్నాడు ఓబద్యతో, నేను ఇక్కడే ఉంటాను, ఓ నిన్ను చంపేటట్టు నేను చేయను. ఎందుకంటే నువ్వు నమ్మకస్తుడివి, నువ్వు వాక్యాన్ని కలిగి ఉన్నవాడివి, బాల్యం నుండి భయభక్తులు కలిగి ఉన్నవాడివి. దేవుని యొక్క ప్రవక్తను దాచి వారికి ఆహారం పెడుతూ వారిని పోషిస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు అన్ని. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8. తర్వాత ఒక దినమందు
ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమును వెలుచుండగా వచ్చుచున్నప్పుడు ఆమె ఇంట భోజనం చేయించు వచ్చాను. అంటే ఈ ఘనురాలైన ఆమె ఎలీషా ఆ ఊరికి వచ్చినప్పుడల్లా దేవుని సేవలో తన ఇంటికి పిలుస్తాను చూడండి భోజనానికి. దేవుని పనిలో, సువార్త పనిలో ఆయన వస్తున్నప్పుడు తన ఇంటికి భోజనానికి పిలుస్తుంది. వచ్చినప్పుడంతా భోజనానికి పిలుస్తుంది. ఈమె విశ్వాసురాలు, ఘనురాలైన విశ్వాసురాలు. ప్లీజ్ 9వ వచనం. కాగా ఆయన తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచూను పోవుచూను ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతనికి కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. భర్తకు చెప్పి మేడగది మీద ఒక ఇల్లు కట్టిస్తుంది చూడండి ఆయన. ఏమండి, దేవుని సేవకులకు అన్ని విషయాలు చేయాల్సింది ఎవరు? వాక్య ప్రకారము దేవుని పనికి వచ్చిన వాళ్ళు మొత్తానికి చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బిలీవర్స్, విశ్వాసులు. వారు అన్ని సమర్పించుకొని వచ్చి ఉంటారు. విశ్వాసులు ఏం చేయాలి? ఇవి ఏం చేస్తుంది? తన ఇంటి మీద ఒక ఇల్లు కట్టిస్తుంది. ఇల్లు కట్టించి అందులోకి వచ్చినప్పుడల్లా కూడా అతనికి ఒక మంచం, బల్ల, దీపస్తంభం, పీట భోజనం చేయడానికి. తర్వాత ఆ ఎలీషాకు ఆ పని చేసినందుకు ఆమె ఒక కుమారుని ఫలంగా పొందుకుంది. ఆ కుమారుడు చనిపోతే ఆ తర్వాత తిరిగి బ్రతికించుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మొత్తం లూకాసు వార్త మీకు బైబిల్లో ఉన్న సూత్రాలు, ప్రిన్సిపుల్స్, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇది మీరు పాటిస్తే ఆశీర్వదింపబడతారు, పాటించకపోతే అది మీ ఇష్టం. వాక్యం సెలవిస్తున్న విషయాలు చెప్తున్నా నేను. లూకాసు వార్త 8 మొదటి వచనం చదువుదాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా ఏలియా వలె, ఎలీషా వలె 12 మంది శిష్యులు, అపవిత్రాత్మను వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, ఏ రోజు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించి వచ్చింది. తమకు కలిగిన, మనం ఏదైనా దేవుడికి ఇచ్చినాం అనుకోండి, కొంచెం మాకు డౌట్ ఉంది, కొంచెం లెక్కలన్నీ కదా ఎలా అడుగుతాం మనము? అది మనం ఇచ్చిండు కూడా. కొంతమంది ఏమి ఇవ్వరు కానీ వాళ్ళే లెక్కలు అడుగుతారు. 8 లక్షలు అయింది, ఎంత అయింది? ఏమి ఇవ్వరు. ఎవడైనా ఒక విషయం అడుగుతానండి, బైబిల్లో కానుకలు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఏది ఇచ్చినప్పుడు కానీ తిరిగి లెక్కలు అడిగినట్లుగా సంఘం ఎక్కడైనా నాకు ఒక వచనం చూపిస్తారా? సంఘము లెక్కలు అడిగినట్లుగా ఒక వచనం ఎక్కడైనా చూపిస్తారా? వాళ్ళ పాదాల దగ్గర పడేసుకుంటారు. లెక్కలు అడిగారా? ఇంకా ఏమని అడిగారు తెలుసా? వీళ్ళే సేవకులే, రెడ్డనా అంతా తీసుకొచ్చామని అడిగారు. ఇంకా అరణ్య సభ్యులకు అడగలేదా? వీళ్ళు అడిగారు. లెక్కలు అడిగినట్టుగా, లెక్కలు సంఘానికి చెప్పినట్లుగా ఎక్కడుంది? ఎవరు లెక్కలు అడుగుతారు తెలుసా? ఆ సంఘములో ఉన్న కాపురిని విశ్వసించేది వారు లెక్కలు అడుగుతారు. నువ్వు కాపురిని విశ్వసించకపోతే లెక్కలు అడుగుతావు. ఏమంటే తిరుపతి ఉండి ఉంది, ఇంత పెద్దగా ఉండదు, బట్టతో కట్టేసినారు. అందులో మనం వేస్తాం 1000, 2000, 10,000, కోటి రూపాయలు వేస్తారు చాలామంది. ఏం చేస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి గారు అడుగుతారా? లెక్క అడుగుతారా తిరిగి వాళ్ళని? కానుక ఎక్కడైనా వేసేస్తారు ఎండవులు, లెక్క అడుగుతారా తిరిగి వాళ్ళని? దేవుడికి ఇచ్చిన తిరిగి లెక్క అడుగుతున్నావు అంటే నువ్వేదో తేడాగాడివి. నేను వీక్షకులు చెప్తున్నాను, దేవునికి కానుక ఇచ్చినప్పుడైనా, సంఘానికి ఇచ్చినప్పుడైనా, సేవకుడికి ఇచ్చినప్పుడైనా, ఏదైనా
ఆ సంఘ కాపరిని, ఆ సంఘంలో ఉన్న పెద్దల్ని, ఆ సంఘంలో ఉన్న పరిచారకుల్ని, కోశాధికారుల్ని మీరు నమ్మాలి. ఒక్కసారి ఇచ్చిన తర్వాత ఏం చేశారని అడగడం విశ్వాస లక్షణమే కావాలి. వాళ్ళు ఏం చేయడం వాళ్ళకి తెలుసు, లేకపోతే వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? నువ్వు అలా అడుగుతున్నావు అంటే నువ్వు ఇవ్వని వాడమైనా ఉండాలి, నీకు ఇంకా సరైన అవగాహన లేకపోయి ఉండాలి. ఒక్కసారి చేయి దాటిన తర్వాత ఇవ్వడం తర్వాత నీకు అడగడం అనే స్వభావం ఉండకూడదు. అది మీరు కాదనిచ్చావు, ఏం చేస్తే నీకెందుకు? ఏం చేస్తే నీకెందుకు? నమ్మకం లేదా? ఇవ్వదు. ఇచ్చావా? దేవుడు చూస్తున్నాడని చెప్పేసి వదిలేని బిలివర్లే. ఇది నేర్చుకోవాలి మనం. బిలివర్ స్వభావం కలిగి ఉండాలా? నమ్మాలండి. విశ్వాసం అంటే అంత విశ్వాసం. ఈరోజు విశ్వాసం కలిగి ఉండాలి మనం. అపనమ్మకం కలిగి ఉండకూడదు. నువ్వు అపనమ్మకం కలిగి ఉంటున్నావు అంటే అపనమ్మకమే ఉన్నావు. ఇంకా ఈ విషయంలో అపనమ్మకం ఉంటే ఏ విషయంలోనే అపనమ్మకంగానే ఉంటావు. సోదరులు, మీకు నేను చెప్తున్నానంటే ఈరోజు సంఘాల్లో చాలా సంఘాలు ఇలా జరుగుతున్నాయి. దేవుడు పని చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇది బయటికి వెళ్తుంది కనుక అనేకులు కూడా వారి వారి సంఘ విశ్వాసులు తెలుసుకొని అక్కడున్న సేవకులు కానీ, సంఘ పెద్దలను కానీ, కోశాధికారులు కానీ అనుమానించకుండా మీరు ఇచ్చారు విశ్వాసంతో మరలా తిరిగి అడగకండి. అది వాళ్ళు ఏం చేసినా దేవుని కోసం చేస్తారు, పైన దేవునికి లెక్క చెప్పుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులని, యేసుక్రీస్తు 12 మంది శిష్యులని ప్లస్ మిగిలిన యేసు ప్రభుని, వీరు ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో తిరిగి ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటున్నారంట? 3వ వచనం, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఏమంటే సువార్త ప్రకటిస్తున్న యేసు ప్రభు శిష్యులకి, యేసుక్రీస్తుకి ఎవరండి ఉపచారం చేస్తున్నారు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు ఎవరు పెడుతున్నారు? సంఘం. ఆ రోజున్న సంఘం వాళ్ళ ఆస్తి అమ్మేసండి వాళ్ళకు ఉపచారం చేస్తున్నారు. ఏమండి 12 మంది ఉన్నారు యేసుప్రభు శిష్యులు. ఇంకా 70 మంది ఉన్నారండి. ఒకరికి ఎంతమంది కాదు, మొత్తం ఎంతమంది ఉన్నారు? 82 మంది యేసుక్రీస్తు వాళ్ళు. ఇంకా కనీసం యేసు వచ్చినంటే 100 మంది వస్తారు. వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. మనం ఆదివారం భోజనం పెట్టడానికే దీన్ని రద్దు చేద్దామని, లేకపోతే ఇంకోటని ఆలోచిస్తాం. లేదా పేదలకు పెట్టాలంటే ఆలోచిస్తాం. అనేక రకాలు మనం ఆలోచిస్తాం. కానీ వాళ్ళు ఆ రోజు దేవుడిని పనిచేసే ఆ యొక్క సేవకులకు, స్వార్థకులకు, దేవుడి పనిలో ఉండేవారికి ఏం చేశారమ్మా? తమ ఆస్తులు అమ్మేసి భోజనాలు పెట్టారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు తెలుసు నీతిమంతుల పునరుద్ధానంలో మాకు దేవుని సేవకులకు పెడితే మాకు నీతిమంతుల పునరుద్ధానంలో ఆశీర్వాదం, దేవుని రాజ్యం జరుగుతుందని తెలుసు వాళ్ళకి. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పెడుతున్నారో, సేవ చేస్తున్నారో వీళ్ళందరూ అదిగో అక్కడ 25వ అధ్యాయంలో నిలబడుకుంటున్నారు. వీళ్ళే ఆ గొర్రెలు. ఎవరైతే యేసు ప్రభుకి, అపోస్తలులకి మొదటి శతాబ్దంలో ఉన్న వారికి సహాయం చేయలేదో, సహాయం చేయకపోగా విమర్శలు చేశారో వాళ్ళందరూ యూతుల భక్తులు ఉన్నారు, మేకలు. వింటున్నారా? ఆ రోజు జరిగినవన్నీ ఈ రోజు మనకు మాదిరి. మనకి ఇవన్నీ ఏమి మాదిరి అండి. ఈరోజు ఇవే మనం చూసుకోవాలి. చరిత్ర వాళ్ళకి జరిగిన అది చరిత్ర మనకి ఈరోజు దీని నుంచి సరి చూసుకోవాలా. అదే చాడులో నేను ఉంటే ఆశీర్వాదం కాదు, నాకు శాపం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రండి అపోస్తలుల కార్యములు తొందరగా. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36. మరియు యొప్పేలో తగితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరమున దోర్గా అని పేరు. ఆమె సత్క్రియలు, ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. చూసారా? ఆమె ఏం చేస్తుందట? సత్క్రియలు. క్రియల వల్ల వాళ్ళకి ఏమొస్తాయి? ఫలం. ధర్మకార్యములు. ఆ దినముల యొక్క ఆమె కాయలా పడి చనిపోయింది. ఆమె శవాన్ని కడిగి మిద్ది మీద పెట్టారు. అప్పుడు పేతురు వచ్చాడు. 39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు
అతన్ని తీసుకొని వచ్చేది. చూడండి, విధవరాలందరూ వచ్చి, నిజమైన విధవరాలండి వీళ్ళు. విధవరాలు ప్రార్థనా పరులనే ఉండాలి తెలుసా. ఎప్పుడు కన్నీటితో ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి విధవరాలు. స్త్రీ ఎప్పుడు కూడా కన్నీటితో ప్రార్థన చేయాలి. నిజమైన విధవరాలండి. విధవరాళ్ళందరూ వచ్చి, ఆమె విధవరాలే, ఏడ్చుచు దోర్గా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచింది. దోర్గా ఎవరి కోసం కుట్టిందంటే అంగీలు చొక్కాలు? అపోస్తుల కోసం, సువార్థికుల కోసం. ఎందుకు కుట్టాలి? వాళ్ళ కోసం వీళ్ళెందుకు చేయాలి ఆ పని? దేవుని సేవకులకు, దేవుని పనిలో ఉన్న వారికి చేస్తే ఫలితం వస్తుంది నాయన. అందుకే లోకంలో ఉన్నవారు మీరు గమనించండి, పోయి డినామినేషన్స్ని, అన్ని రకాల సేవకుల్ని, సువార్థికుల్ని, దేవుని పనిచేసే వాళ్ళని సత్కరిస్తారు. వాళ్ళు అన్ని రకాల పరామర్శిస్తారు. వాళ్ళు మనకు అవి లేవు లక్షణాలు. మనకి ఇంటికి వస్తే కనీసం అన్నం కూడా, కాఫీ కూడా ఇచ్చేటట్టున్నారు. నమ్మకం లేని స్వభావం అండి. మీకు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి మరి? ఇక్కడ చూడండి, ఎవరికి చక్కాలు, ఎవరికి బట్టలు కుట్టించారు? దేవుని సువార్త ప్రకటించే ఆ సేవకులకి. దేవునికి మహిమ. ఆ తర్వాత ఆమె తిరిగి లేవడం జరుగుతుంది. ఇక్కడ ఆమె తిరిగి లేవడం జరుగుతుంది. యేసుక్రీస్తు ఆ ఫలం పొందుకుంటుంది వెంటనే. ఆమె దానికి తగ్గట్టుగా ఫలితాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్త విందాం. వీలైతే 5వ భాగంలో మనం కొన్ని విషయాలు చూద్దాం నెక్స్ట్ వీక్లో. రండి, జాగ్రత్త వినండి. ఇది ఏదైతే ఉందో 2వ పునరుత్థానం. ఇది ఎన్నో పునరుత్థానము? సెకండ్ రెజరెక్షన్. అమ్మా వింటున్నారా? మొదటి పునరుత్థానం కాదు. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు, 2వ రాకడలో మొత్తం అందరూ లేస్తారు. లేచినప్పుడు ఆ పునరుత్థానములోనే ఇక్కడ తీర్పు జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ తీర్పులో ఎవరైతే అపోస్తులకి, సువార్థికులకి, ప్రవక్తలకి, దేవుడు పంపిన సేవకులకి ఆ మొదటి శతాబ్దంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ గొర్రెల మధ్యలకు వెళ్ళి, దేవుని 40 సంవత్సరాలు ఉన్నాయి కదా, 40 ఇయర్స్. ఎంత? 40 years. 30 to 40, 70. ఈ 40 ఇయర్స్ ఈ గొర్రెల మధ్యకు వెళ్ళి, తోడేళ్ళ మధ్యకు వెళ్ళి, మేకల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఈ గొర్రెలని ఏ గొర్రెలైతే అంగీకరించి పరామర్శించి ఇవన్నీ తీర్చాయో ఈ 40 ఇయర్స్, వాళ్లకు నీతిమంతుల పునరుత్థానములో పరలోకం దొరికింది. ఇదిగో ఎవరైతే అంగీకరించకుండా ఈ 40 ఇయర్స్ వీళ్ళు మేకలు, తోడేళ్ళు ఉన్నాయో అంగీకరించకుండా, తృణీకరించి, దేవుని సేవకులు మేమేమేం చేయాలి, దేవుని సువార్థికులకు మేమెందుకు చూడాలి, మేమెందుకు ఇవ్వాలి అని వారిని తృణీకరించడమే కాకుండా వారిని అప్పగించి, వారిని సిలువేయడానికి అప్పగించి, వారిని కొట్టి అవమానపరిచి ఏవేవో దుర్భాషలు మాట్లాడినందుకు శాపానికి గురైపోయారు. ఇది జరిగిన కాలం. ఇప్పుడు ఆ రకంగా యేసు ప్రభు ముందు మనం నిలబడం, మనకు మన జీవితంలో తీర్పు జరిగిపోతా. నువ్వు గొర్రెగా ఉన్నావా? ఇప్పుడే చూసుకో. నువ్వు గొర్రెవైతే మరొక గొర్రెకు సహాయం చేస్తావు. నువ్వు మేకవైతే ఖచ్చితంగా మేక స్వభావాన్ని చూపించి నువ్వు ఏ మాత్రం దేవుని సేవకు సహాయం చేయడానికి బదులుగా దేవుని సేవను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తావు. సహోదరులారా, నేను వీక్షకులతో మాట్లాడుతున్నాను. మీ సంఘాల్లో ఉన్న సేవకులను మీరు ఖచ్చితంగా ఆదరించండి. అలాగే నీతిమంతులైతే వారిని ఖచ్చితంగా అంటిపెట్టుకోండి. అలాగే వారి ప్రతి అవసరతను మీరు తీర్చినప్పుడు దేవుడు మీ క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తారని వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా దేవుడి సువార్థికులైతే వారికి అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీరిచ్చే ప్రతి పైసా 100 అంతలుగా దేవుడు పరలోకమందానికి వస్తాడు.
మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సేవకుల మీద విమర్శ చేయడం కానీ, లేకపోతే మీరు పెద్దల మీద విమర్శ చేయడం కానీ, దేవుని పనివారి మీద విమర్శ చేయడం కానీ ప్రయత్నం చేస్తే మీరు మేకల లిస్ట్ లో ఉంటారు, జాగ్రత్త అని ఇదిగో ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే, మత్తయి సువార్త 16:27-28 వచనాల్లో ఉన్న ఈ విషయాలే తీర్పులో కనబడుతున్న 25 మత్తయి సువార్త 31-46లో ఉన్నవే కనబడుతున్నాయి. అంటే యాజ్ ఇట్ ఈజ్, అంటే మత్తయి సువార్త 16 కానీ మార్కు సువార్త 25 కానీ రెండు యేసు రాకడా, యేసు దేవుడు తొందరగా వచ్చుట, యేసు వారి క్రియను బట్టి ప్రతిఫలం ఇచ్చుట, అంటే ఈక్వల్ సబ్జెక్ట్ ని బోధిస్తున్న అధ్యాయం. అంటే ఇది మనకి అదే చెప్తున్నా, ఈ రోజు లోకమునకు తీర్పు జరిగి పోతుంది. నువ్వు ఏ లిస్టులో ఉన్నావో నువ్వు చూసుకో. చనిపోయిన మరుక్షణమే నువ్వు మేకగా ఉంటే ఇప్పటికి ఇంకా నువ్వు చనిపోయిన మరుక్షణమే శాపానికి వెళ్ళిపోతావు. ఇప్పటికి శపించబడి ఉన్నావు. ఇంకా మేక స్వభావం ఉందనుకో, ఇంకా ఇక్కడున్న మేక వల్లే ఎవరికి సహాయం చేయకుండా, దేవుని పనిలో ఉన్నకి హెల్ప్ చేయకుండా, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా దొంగలించినా కూడా నీవు మేకవే. కనుక దయచేసి మీరు మేకలో ఉన్నారా, గొర్రెల్లో ఉన్నారా? మీ హృదయం, మీ మనస్సాక్షి మీతో చెప్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ మనస్సాక్షిని అడగండి, ప్రార్థన చేసుకుందాం.